నోటిఫికేషన్ చూసుకోండి. ఇది చిన్న నోటిఫికేషన్ కానీ అసలు వదలవద్దు. అసిస్టెంట్ ఉద్యోగాలు ఇక్కడ మీరు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లో ఐఐటీలో మీకు జాబ్ అనేది వస్తుందన్నమాట. మంచి జీతం, దాంతోపాటు మీకు అక్కడే హాస్టల్ ఫెసిలిటీస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు జస్ట్ మీ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేస్తే చాలు. దాన్ని బట్టి మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది ఇస్తారు. ఇక్కడ మీరు చూసుకోండి, ఈ నోటిఫికేషన్ అనేది ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి రిలీజ్ అయిందనమాట. ఇది హైదరాబాద్ కాబట్టి ఆంధ్ర వాళ్ళకి కుదరదేమో అని అనుకుంటున్నారేమో, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఏ స్టేట్ వాళ్ళైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు పోస్టులు చూసుకోండి, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట. సో ఇక్కడ మీకు ఒక పోస్టే ఉందని చెప్పి మీకు రాదేమో, చాలా టఫ్ ఏమో, మీకు జాబ్ రావడానికి కష్టమేమో అనుకోమాకండి. అలాగే అందరూ అనుకుంటారు కాబట్టి మీకు ఈ జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎవరు అప్లై చేయరు. దీన్ని అప్లై చేయడం కూడా మీరు జస్ట్ ఒక గూగుల్ ఫామ్లో అప్లై చేసేయడమే. ఆ తర్వాత మీకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ ఉంటుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీకు కాల్ లెటర్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోండి, మీకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ కింద మీకు జాబ్ ఇస్తారు. టైటిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ చూసుకుంటే సిఎఫ్డి అనాలిసిస్ ఆఫ్ ఎయిర్ కండిషనర్ అని ఇచ్చాడనమాట. మీరు దీని మీద చూసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకోండి, ఫండింగ్ ఏజెన్సీ ప్యూసన్ యూనివర్సిటీ అండ్ ఎల్జీ గ్లోబల్ క్లస్టర్ అనే కంపెనీస్ నుంచి ఉంటాయి. మీకు 1 year ఉంటుంది డ్యూరేషన్ దీనికి. ఇక్కడ మీరు చూసుకోండి, పిఐ ఇక్కడ మీకు ఆయన చూపిస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోండి, మీకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ మీకు నెలకి 18,000 ఇస్తారు విత్ హోమ్ అకామిడేషన్. దాంతోపాటు మినిమల్ క్వాలిఫికేషన్ బీటెక్ బీఈ అంటే మీకు 60%, 60% మీకు మినిమం పర్సంటేజ్ రావాలన్నమాట. మీరు బీటెక్ కానీ బీఈ కానీ మెకానికల్లో కానీ ఏరోస్పేస్లో కానీ ఆటోమొబైల్లో కానీ మీరు చేసి ఉండాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోండి, డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్పెక్టేషన్ న్యూమరికల్ సెవెంటేషన్ యూజింగ్ ఎఫ్ఈఎం. సో ఇవన్నీ ఉన్నాయి. మెష్ జనరేషన్ యూజింగ్ కమర్షియల్ ప్యాకేజెస్ అని ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి మీరు చూసుకోండి. మీకు ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఒకవేళ మీరు ఎలిజిబుల్ అంటే మీరు ఇక్కడ ఈ గూగుల్ ఫామ్ ఇచ్చాడు కదా, ఈ గూగుల్ ఫామ్ ద్వారా మీరు ఇవ్వాలి. నేను ఈ నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు వెళ్ళి ఒకసారి అప్లై చేయండి. ఒకసారి మీరు విజిట్ చేయండి మొత్తాన్ని, పీడిఎఫ్ని ఒకసారి మీరు చూసుకుంటే ఈ గూగుల్ ఫామ్ నొక్కితే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీరు లేటెస్ట్ సీవీని అప్లోడ్ చేయాలి, మీ ఫోటో ఐడీని అప్లోడ్ చేయాలి. దాంతోపాటు మీ స్కానర్ డిజిటల్ కాపీ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్ని మీరు అప్లోడ్ చేయాలి. దాంతోపాటు మీ గ్రేడ్ షీట్ని కూడా ఇందులో అప్లోడ్ చేయాలి. మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. మీరు షార్ట్ లిస్ట్ అయ్యారని చెప్పి మీకు ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫామ్ చేస్తారు. దాంతోపాటు ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం, అంటే ఆన్లైన్ ఇంటర్వ్యూ అన్నాను కదండి, దాని ద్వారా మీకు ఇస్తారనమాట. క్యాండిడేట్స్ ఎక్స్పీరియన్స్, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు, జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. ఇప్పుడు మీకు జాయినింగ్ అనేది విల్ బీ ఇమీడియట్ ఆఫ్టర్ సెలెక్షన్, అంటే ఇంటర్వ్యూ అవ్వగానే మీకు జాయినింగ్ అనేది ఇమీడియట్గా ఉంటుందని చెప్పి వీడు ఇక్కడ మెన్షన్ చేశాడు. ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకోండి, ఈ గూగుల్ ఫామ్ మీద మీరు ట్యాప్ చేశారంటే మీకు ఇక్కడ కనిపిస్తాయి. మీరు చూసుకోండి, ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబరు, మీ బీటెక్ డిపార్ట్మెంటు, మీ బీటెక్ ఇన్స్టిట్యూటు, ఇవన్నీ మెన్షన్ చేయాలన్నమాట. ఈ గూగుల్ ఫామ్లో మీరు అప్లోడ్ చేయాలి. మీ ఫోటో ఐడిని ఇందులో అప్లోడ్ చేయాలండి. ఇక్కడ మీ సీవీని కూడా అప్లోడ్ చేయాలి. దాంతోపాటు మీ బీటెక్ మార్క్ షీట్ని కూడా ఇందులో అప్లోడ్ చేయాలి. ఇంకా సబ్మిట్ చేసేయడమే. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు కాల్ లెటర్ అనేది మీ ఈమెయిల్ ద్వారా, మీరు ఇక్కడ ఎంటర్ చేసిన ఈమెయిల్ ద్వారా వస్తుంది.